తెలంగాణ సెక్రటరియట్ వేదికగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రులు ఉప కమిటీతో టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ నాయకులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత 3 రోజులుగా ప్రజా రవాణా వ్యవస్థను ఆపేసిన ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎట్టకేలకు ముగిసింది. ఉప ముఖ్యమంత్రి మంత్రుల బృందంతో శుక్రవారం అర్ధరాత్రి వరకు చర్చలు జరిపిన జేఏసీ నాయకులు 32 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ఒక్క అంశంపై సమగ్రంగా డిప్యూటీ సీఎం మంత్రులకు వివరించారు. 2021-25 వేతన సవరణలు చేయాలని జేఏసీ నాయకులు పట్టుబట్టారు. 30% ఫిట్మెంట్తో వేతన సవరణ చేయాలని కోరినట్లు తెలిసింది. ఇక కార్మికుల అన్ని డిమాండ్లను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. కార్మికులకు 11% ఫిట్మెంట్ ఇవ్వడానికి నిర్ణయించినట్లు ఇవాళ అర్ధరాత్రి 1 గంటకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. అలాగే ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై అధికారులు కార్మిక సంఘాల నాయకులతో కమిటీ వేయాలని నిర్ణయించారు. దీంతో పాటు కార్మిక సంఘాల అస్తిత్వానికి కీలకమైన గుర్తింపు సంఘాల ఎన్నికలను త్వరలోనే నిర్వహిస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఇవాళ ఉదయం మొదటి షిఫ్ట్ నుంచే ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. మంత్రుల కమిటీ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన బట్టి విక్రమార్క ఆర్టీసీ అనేది ప్రభుత్వంలో ఒక భాగమేనని, కార్మికుల సంక్షేమమే తమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. కార్మికులను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. ఖాళీల భర్తీ, ఇతర ఆర్థిక పరమైన డిమాండ్లపై రాతపూర్వక హామీ లభించడంతో కార్మికులు తమ నిరసనను విరమించినట్లు తెలిపారు. ఇక ఆత్మహత్య చేసుకున్న నర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ శంకర్ గౌడ్కి నివాళులర్పించారు. సమావేశం ప్రారంభంలో మంత్రులు, అధికారులు, ఐకాస నేతలు 2 నిమిషాలు మౌనం పాటించారు. డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల రూపాయలు, ఇందిరమ్మ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. కాగా సమ్మె విరమణతో గత 3 రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్య ప్రయాణికులకు ఊరట లభించినట్లయింది.